హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లిక్ ఫిక్స్. కల్కి హిట్ ఆఫ్ ఫ్లాప్? అసలు రన్నింగ్ టైం ఏంటి? కల్కి ట్రైలర్ రిలీజ్ కాకముందే లీక్ అవ్వడం ఏంటి? అసలు మూవీకి ప్రమోషన్స్ చేయకపోవడం ఏంటి? ఇట్లాంటి డౌట్స్ మీ అందరికి రావచ్చు, అండ్ ఈ వీడియో ద్వారా అన్ని డౌట్స్ క్లియర్ చేద్దాం. ప్రమోషన్స్. ప్రతి మూవీకి ప్రమోషన్స్ ఎంతో ఇంపార్టెంట్, కానీ కల్కికి మాత్రం అసలు ప్రమోషన్స్ అనే లేవు. కల్కి మూవీకి మాత్రం బుజ్జి అండ్ భైరవ వాళ్ళని ప్రమోషన్స్ మొత్తం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. కల్కి పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ. ఈ మూవీకి మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకైతే. టీమ్ కల్కి ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్ కానీ అండ్ యానిమేటెడ్ సిరీస్ కానీ అందరికీ చాలా నచ్చేసాయి. అండ్ వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రమోషన్ అండ్ ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా. రీసెంట్గా కల్కి టీం వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ని కండక్ట్ చేశారు ముంబైలో, అండ్ అది జస్ట్ ఇంటరాక్టింగ్ ఈవెంట్గా నాకు అనిపించింది అంతే. నెక్స్ట్, లీక్స్. కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాకముందే మనకి ఆల్రెడీ ట్విట్టర్లో లీక్ అయిపోయింది. ఆ ట్రైలర్లో చూసుకున్నట్టయితే దుల్కర్ సల్మాన్ గారు ఉన్నట్టు తెలుస్తుంది. నాకెందుకో ఈ లీక్ కూడా మూవీ టీం వాళ్ళది ఏదో స్ట్రాటజీ అనిపిస్తుంది. మేబీ ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి అనుకుంటా. అండ్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు, మేబీ ఈ వీకెండ్ అనుకుంటా. ఇంకా మూవీ రిలీజ్ కావడానికి జస్ట్ 7 days మాత్రమే ఉంది. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా హై ఎక్స్పెక్టేషన్స్తో మూవీ రిలీజ్ అవుతుంది. మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈ మూవీకి 1000 crores క్రాస్ అయినా, ఆర్ ఈ మూవీ కొంచెం హిట్ టాక్ వచ్చినా, రెబలోడి రికార్డ్స్ రెబలోడి మారుస్తాడు. కరెక్ట్గా నెక్స్ట్ థర్స్డే రికార్డ్స్ మొత్తం బద్దలైపోయే రోజు June 27th. ఆ రోజు టాలీవుడ్ రేంజ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మూవీ పైన. మొత్తానికి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నాకు హై రేంజ్లో ఉన్నాయి. ఈ మూవీ హిట్ ఆర్ ఫ్లాపా అంటే ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లిక్ ఫిక్స్.